సీఎం రేవంత్ మంత్రి జూపల్లి కృష్ణారావుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లా మంత్రి జూపల్లికి మతి లేదు, ఎమ్మెల్యేలకు అవగాహన లేదని విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో నీళ్లు సముద్రం పాలయ్యాయని తెలిపారు. యాసంగి పంటకు సాగునీరు లేవని చెప్పడం రేవంత్ సర్కార్ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. 25 నుంచి 30 టీఎంసీల నీళ్లు సుమారు 30-35 రోజుల పాటు ఆ పరిమాణంలో సముద్రం పాలైనాయి. వచ్చిన వెంటనే మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేసుకుని ఉంటే ఈ సంవత్సరమే ఒక 30-40 టీఎంసీల నీళ్లను ప్రోటోకాల్ పరంగా రిజర్వాయర్లలో నింపుకోవడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వం చేదార్చుకునే అవకాశాన్ని రైతుల నోట్లో మట్టిపోతుంది. నిత్యం పాలమూరు బిడ్డలని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఈ నీళ్లను ఒడిచిపెట్టేటువంటి మార్గం ఏంటని ఆలోచించడానికి ఆ కాలంలో టైం దొరకలేదని చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పాను. జిల్లా మంత్రికి మతి లేదు, శాసనసభ్యులకు దాని మీద అవగాహన లేదు, అవగాహన ఉండడానికి శ్రద్ధ లేదు. వెరసి నీళ్లు సముద్రం పాలు. ఇప్పుడు తీరా యాసంగి పంటలకు వచ్చేటప్పటికి సాగుకప్పులు చల్లగా చెప్పినట్టు ఇరిగేషన్ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా కేవలం ఒక డిప్యూటీతోనో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఎంత బాధ్యత రహితమండి. ఏఎన్సీ కాదు, చీఫ్ ఇంజనీర్ కాదు. మంత్రి ఎట్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కన్వీన్ చేయలేదు, ప్రజాప్రతినిధులతో మీటింగ్ కన్వీన్ చేయలేదు, రైతులతోనూ మీటింగ్ కన్వీన్ చేయలేదు. ఇవి ఏమి చేయకుండా ఓ డిప్యూటీతోన స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఏమని? దూరాలలో నీళ్లు లేవు కాబట్టి యాసంగి పంటలకు ఇయ్యలేము అని చెప్పి అది కూడా ఇచ్చేది రామన్పాడు వరకే ఇవ్వడానికి సాధ్యమవుతుంది. రామన్పాడు వచ్చి కిందికి ఇవ్వడానికి సార్ రామన్పాడు కూడా నీళ్ళు అయితే అంటగలుగుతూ 15-20 వేల ఎకరాలు కూడా కాదు. రామన్పాడు తర్వాత ఉండేటువంటి ఆయనంటే అటు అలపూర్లో కానీ, గద్వాల్లో కానీ, ఇటు వనపర్తిలో కానీ, కొల్లాపూర్లో కానీ దూరాల కింద ఉండేటువంటి ఆయకట్టు అంతా కూడా ఆ తర్వాతనే ఉంటుంది. 75 వేల ఎకరాలు అంటే 15-20 వేల ఎకరాలకు మించి యాసంగిలో దూరాల నుంచి నీళ్ళు ఇవ్వలేమనేటువంటి సాగు కప్పుడు చల్లగా చెప్పింది సర్కార్.